దిస్ ఇస్ శ్రీధర్ కడారి, సీనియర్ జర్నలిస్ట్, మేనేజింగ్ ఎడిటర్, విమీడియా న్యూస్. ఐఎంఏలో ఒక కమిటీకి చైర్మన్ గా ఉంటూ వేలాది మంది డాక్టర్లను అద్భుతంగా విజయాల వైపు నడిపిస్తున్నారు డాక్టర్ సంపత్ రావు గారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. ఐఎంఏ అనగా ఇండియన్ మెడికల్ అసోసియేషన్. ఇది అలోపతిక్ డాక్టర్స్ ఆర్ విధంగా చెప్పాలంటే మోడర్న్ మెడిసిన్ డాక్టర్స్. ఇది నేషన్ వైడ్ ఆర్గనైజేషన్. దేశం మొత్తంగా ఒక 4 లక్షల మంది సభ్యులు ఉంటారు. ఇది అతిపెద్ద ఎన్జిఓ ఆర్గనైజేషన్ ఇన్ ద వరల్డ్. ఇట్ హెస్ గాట్ మోర్ దాన్ 2200 బ్రాంచెస్ ఆల్ ఓవర్ ద నేషన్. తెలంగాణ విషయానికి వస్తే 22,000 మంది సభ్యులు ఉంటారు. ఒక 80 నుండి 85 బ్రాంచెస్ ఉంటాయి. సో దీంట్లో ముఖ్యంగా మా కార్యకలాపాల్లో 2 ముఖ్య ఉద్దేశాలు ఉంటాయి. ఒకటి మెంబర్స్ వెల్ఫేర్, మెంబర్స్ ఎడ్యుకేషన్ అండ్ మెంబర్స్ ప్రాబ్లమ్స్. అది కాకుండా ముఖ్యంగా వేరే ఉద్దేశం కూడా ఏంటంటే ఇండియన్ మెడికల్ అసోసియేషన్కు పబ్లిక్ వెల్ఫేర్, వెదర్ ద పబ్లిక్ ఈస్ గెటింగ్ ది ప్రాపర్ హెల్త్ సర్వీసెస్ either through the government or through our organizations. ప్రైవేట్ ప్రాక్టీస్ వాళ్ళు ఇక్కడ నేను గర్వంగా ఒకటి చెప్పుకోదలుచుకుందండి అంటే బహుశా ఆల్ ద హెల్త్ స్టాటిస్టిక్స్ తీస్తే సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ ఓన్లీ 15 to 20% వైద్య సేవలు మాత్రమే గవర్నమెంట్ ద్వారా అందుతున్నాయి. మిగతా 75 to 80-85% ఆర్ ఎక్స్టెండెడ్ బై ది గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్. తెలంగాణలో ఉండే రాష్ట్ర ఐఎంఏకు ఒక మెంబర్స్ వెల్ఫేర్ అని ఇంతకు ముందు నేను చెప్పినట్టుగా ఒక 4 రకాల మానిటరీ బెనిఫిట్ స్కీమ్స్ ఉంటాయి. అందులో 2 ఏమో ఒకటి ఎఫ్ఎస్ఎస్, ఒకటి ఎఫ్బిఎస్ అంటారు. అవి లైఫ్ ఇన్సూరెన్స్ రిలేటెడ్ స్కీమ్స్ లాగా ఉంటాయి. ఇంకొక 2 స్కీమ్స్ ఏంటంటే హెల్త్ బెనిఫిట్ స్కీమ్ ఫర్ అవర్ ఓన్ మెంబర్స్. దెన్ 4th వన్ ఈజ్ ది ప్రొఫెషనల్ ప్రొటెక్షన్ అండ్ వెల్ఫేర్ స్కీమ్. ఆ స్కీమ్ ఉద్దేశం ఏంటంటే ప్రొఫెషన్ అన్న తర్వాత చాలా వరకు వైద్యులు వారి నేర్పరితనంతో ఎంతైతే మేలు చేయాలో పేషెంట్స్ కి అంత చేస్తుంటారు. కాకపోతే ఒక్కొక్కసారి కొన్ని సందర్భాల్లో వారి మూలాన కూడా కొన్ని ఏమైనా పొరపాట్లు కానీ డెఫిషియన్సీస్ కానీ ఆ నెగటివ్ ఏమైనా ఉన్నా కూడా వారిని ఎవరైనా పేషెంట్స్ సూట్ చేసిన కోర్సులలో ఆర్ పొరపాటు జరగడంలో ఏదైనా చేయాల్సి వస్తే వాళ్ళని ప్రొటెక్ట్ చేయడానికి ప్రొఫెషనల్ ప్రొటెక్షన్ వెల్ఫేర్ స్కీమ్ అని ఉంటుంది. దానికి నేను ప్రస్తుతానికి చైర్మన్ గా ఉన్నాను. గత 6 సంవత్సరాలుగా చైర్మన్ గా ఎక్స్టెండ్ చేస్తున్నాను. వెరీ వెరీ ఎంతూజియాస్టిక్ జాబ్ ఫర్ మీ. ఎందుకంటే 1921-22లో అంటే నేను నా ఐఎంఏ క్యారియర్ 1980 నుండి స్టార్ట్ చేశాను. దాని తర్వాత రాష్ట్ర అధ్యక్షునిగా 2021-2022 సంవత్సరం వరకు చేసుకున్న. ముఖ్యంగా ప్రజలకు ఏ విధంగా ఐఎంఏ సంస్థ దోహదపడాలని మా ఉద్దేశం.